Hi everyone. Today's topic is suggested by one of my friend. How to mold a child into a good human being as well as good citizen. ఈ టాపిక్ వినగానే ఇది ఒక క్రిటికల్ టాపిక్ అనుకోవచ్చు, బట్ ఇట్స్ పాసిబుల్ గైస్. ఎందుకంటే మనకు ఒక సామెత ఉంది, మొక్క యొంగంది మానే వంగుద్దా అని. మొక్క ఉన్నప్పుడు మనం ఎటువైపు వంచితే అది వంగుద్ది ఖచ్చితంగా. ఆ వంచడానికే నేను ఒక 3 R's ఫాలో అవ్వండి. అవి ఏంటంటారా? రెస్పెక్ట్, రెస్పాన్సిబిలిటీ, రిసోర్స్ఫుల్నెస్. రెస్పెక్ట్ రెస్పెక్ట్ అంటే మదర్ ఫాదర్తో సహా అందరికీ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్పించండి పిల్లలుగా ఉన్నప్పుడే. ఆంటీస్, అంకుల్స్ ఎవరొచ్చినా సరే, ఇంటికి ఎవరొచ్చినా సరే రెస్పెక్ట్ ఇవ్వడం నేర్పించండి. యాజ్ వెల్ యాజ్ పిల్లల ముందు ఎప్పుడైనా సరే బయట ఇంకా మీ ఇంట్లో పనిచేసే సర్వెంట్నైనా సరే తిట్టకండి. డోంట్ బిహేవ్ ఇన్ ఎ రూడ్ వే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చైల్డ్. ఎందుకంటే పిల్లలు విన్నదానికన్నా చూసిన దాన్నే ఎక్కువ గుర్తుంచుకుంటారు. హార్ష్గా బిహేవ్ చేశారు అని అంటే వాళ్ళ ముందు రేపు వాళ్ళు కూడా అలానే బిహేవ్ చేస్తారు. సో డోంట్ బిహేవ్ రూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. పేరెంట్స్ పిల్లలు ఉన్నప్పుడు పేరెంట్స్ కొట్టుకోవడం ఇలాంటివి చేసి చాలామంది పిల్లలు చెడిపోతున్నాం. మనం ఆల్రెడీ న్యూస్ పేపర్స్లో చూస్తూనే ఉంటాం. అలాంటి పిల్లలే రేపు క్రైమ్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. ఇలాంటివన్నీ మనం వింటూనే ఉంటున్నాం. ఓకే, సో బెటర్ కీప్ అవే ఫ్రమ్ ద చైల్డ్. రెస్పెక్ట్ ఇవ్వడం నేర్పించండి. ఎవ్రీథింగ్. రెస్పెక్ట్ ఎల్డర్స్ అండ్ లవ్ యంగర్స్, ఎవ్రీవన్. రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ ఆర్. రెస్పాన్సిబిలిటీ మీన్స్ ఎవ్రీ వర్క్ వాళ్ళు ఏ పనులు అయితే చేసుకుంటారో వాళ్ళని చేసుకొనివ్వండి, వదిలేయండి. లెట్ దమ్ లెర్న్. నేర్చుకొనివ్వండి. మీరు నేర్పించడం కన్నా వాళ్ళు నేర్చుకోవడంలోనే ఎక్కువ నేర్చుకుంటారు. మనం అనుకుంటాం మనం నేర్పిస్తున్నామని, బట్ వాళ్ళే నేర్చుకుంటారు. కొన్ని షూ లేస్ కూడా మనం ఒక 2-3 టైమ్స్ కట్టి చూపిస్తే వాళ్ళు నేర్చుకుంటారు. మనం ఆటోమేటిక్గా స్కూల్కి వెళ్ళే హడావిడిలో ఏం చేస్తామంటే టకటక కట్టేసి పద 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 అని అంటాం, కానీ మనం చూపిస్తే ఒక 2-3 టైమ్స్ వాళ్ళే నేర్చుకుంటారు. టై నాటింగ్ ఇలాంటి వర్క్స్ అన్నీ మనం చేసేస్తాం. అంటే వీఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ, వీఆర్ నాట్ లీవింగ్ టు దెమ్. సో బెటర్ లీవ్ టు దెమ్. బాతింగ్ అండ్ వాళ్ళ బెడ్ క్లీనింగ్ ఇలాంటివన్నీ వాళ్ళకు వదిలేయండి. అట్లీస్ట్ వాళ్ళు వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా కొన్ని ఫీల్ అయ్యి వాళ్ళు చేసుకుంటారు పనులు. లేకపోతే ఎప్పటికీ మీ మీదే డిపెండ్ అయిపోతారు. పేరెంట్స్ మీద డిపెండ్ అయిపోద్ది. మదర్ మీద ఎక్కువ ప్రెషర్ పడుద్ది ఇది. ఎప్పుడైనా మదర్కి హెల్త్ బాగాలేదనుకో, ఎవ్రీ ఐటమ్ విల్ బీ దేర్ ఓన్లీ. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఏ రెస్పాన్సిబిలిటీ ఉన్న చైల్డ్ అయితే మాత్రం వర్క్ చేసుకుంటాడు, తను చేసుకుంటుంది. ఇంకా మమ్మీకి ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా చేస్తారు. సో రెస్పాన్సిబిలిటీని చిన్నప్పటి నుంచి నేర్పించండి. రిసోర్స్ఫుల్నెస్. వాట్ ఈస్ దిస్ రిసోర్స్ఫుల్నెస్? వాళ్ళలో ఏదైనా స్కిల్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్ అంటే ఇష్టము, స్కెచెస్ తీసుకొచ్చి ఇవ్వండి వాళ్ళకి, చార్ట్స్ తీసుకొచ్చి ఇవ్వండి. వాళ్ళలో ఉన్న స్కిల్ని పెంచండి. సింగింగ్ ఇంట్రెస్ట్ అయితే ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయండి. లెట్ దమ్ లెర్న్ సింగింగ్. వాళ్ళకి ఇంకేదన్నా గ్యాడ్జెట్స్ అవసరం అయితే ఇవ్వండి, బట్ మేక్ ష్యూర్ దట్ ఈజ్ ఇట్ బెనిఫిట్ ఆర్ నాట్. డ్యాన్సింగ్ ఇంట్రెస్ట్ అయితే డ్యాన్సింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయండి. ఇలాంటి స్కిల్స్ని ఎంకరేజ్ చేస్తే చిన్నప్పటి నుంచి మేబీ దే సెటిల్ ఇన్ ఎ గుడ్ పొజిషన్ బికాస్ ఆఫ్ దట్ స్కిల్ ఓన్లీ. వై నాట్ కదా? ఈ 3 R'స్తో పాటు ఇంకొకటి ఏంటంటే మనం పిల్లలకి హెల్పింగ్ నేచర్ అనేది ఒకటి అలవాటు చేయాలి. ఎలా అంటారా? ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ అవర్ హోమ్ ఓన్లీ. మన టిఫిన్ బాక్స్ తోటే దాన్ని స్టార్ట్ చేయొచ్చు. ఎలా అంటే మనం చాలామంది మదర్స్ ఏమంటారంటే టిఫిన్ బాక్స్ పెట్టేటప్పుడు, నాన్న నేను కష్టపడి చేశాను, నువ్వే తినాలి, మొత్తం ఎవరికి పెట్టకు, సరేనా అని అంటారు. నాట్ లైక్ దట్. ఒక 2 ఇడ్లీస్ ఎక్స్ట్రా పెట్టండి, 2 చపాతీస్ ఎక్స్ట్రా పెట్టండి. నాన్న నీ పక్కన ఫ్రెండ్స్ కూడా ఇవ్వు. ఎవరైనా వాళ్ళ మదర్కి బాగాలేకపోతే, ఎవరైనా బ్రేక్ఫాస్ట్ తెచ్చుకోలేదంటే వాళ్ళకి ఇవ్వు. లెట్ దమ్ షేర్ విత్ ద ఫ్రెండ్స్. షేరింగ్ అనేది నేర్పించండి చిన్నప్పటి నుంచి. హెల్పింగ్ కూడా అవుతుంది కదా. మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు తీసుకొచ్చేసుకున్నారు, మేబీ ఇంకెవరైనా బయట మమ్మీ ఇంకా ఉండిపోయింది, ఇది ఎవరికి ఇవ్వాలి అనే ఆలోచన వస్తుంది. ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇది మన ఇంట్లో ఉన్న టిఫిన్ బాక్స్ నుంచే స్టార్ట్ చేయొచ్చు ఈ హెల్పింగ్ నేచర్ అనేది. ఇంకా వాళ్ళ బర్త్డేస్ అప్పుడు,
ఆర్ఫనేజెస్ బయట ట్రస్ట్లు చాలా ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వీళ్ళని డైరెక్ట్గా తీసుకెళ్ళండి, వాళ్ళ చేతితోటే ఇప్పించండి. అంతేగాని పేరెంట్స్గా మేము వాడి పేరు చెప్పి చేసామని మాత్రం నాట్ లైక్ దట్. మీరు ఇప్పుడు వాడి చేత్తో ఇప్పిస్తే రేపు వాళ్ళు ఎక్కడున్నా సరే, ఏ కంట్రీలో ఉన్నా సరే, వాళ్ళ బర్త్డే రోజు కంపల్సరీ మినిమం 1 పీపుల్కైనా సరే, ఒకళ్ళకైనా సరే వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఆ టైంలో వచ్చే హ్యాపీనెస్ చాలా నిజంగా ఇట్ అన్ఎక్స్ప్రెసిబుల్ ఇన్ అవర్ వర్డ్స్ కదా. ఈ హెల్పింగ్ నేచర్ అనేది చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి నేర్పించుకుంటూ వస్తే ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ ఆల్సో. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఉన్న సరౌండింగ్స్, అరే ఈ బాబు మంచి హెల్పింగ్ నేచర్ ఉన్నాడు, గుడ్ సరౌండింగ్ ఫామ్ అవుద్ది వాళ్ళ చుట్టూ. ఇప్పుడు ఇవన్నీ నేర్పిస్తా 3 hours యాజ్ వెల్ యాజ్ ఈ హెల్పింగ్ నేచర్ ఇవన్నీ నేను నేర్పించామని చెప్పానని చెప్పేసి అన్నీ ఒక్కసారి పెట్టకండి. వై బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక ప్లాంట్ తీసుకున్నాము మనము, ఇది తొందరగా ఫ్లవర్స్ ఇచ్చేయాలి, తొందరగా నాకు రావాలి, ఫ్రూట్స్ కావాలి అని అన్నీ ఒక్కసారే మనం వేసేయలేము కదా, అన్నీ ఒక్కసారే అయితే రావు కదా. స్లోలీ వాటర్ ఫస్ట్, సన్లైట్ అండ్ ఎయిర్. In the same way, respect, responsibility and resourcefulness as well as helping nature should be included for a child to be a good citizen in this society. పిల్లలు తప్పు చేసినప్పుడు సర్దుకోవడమో సరిపెట్టుకోవడమో లేకపోతే సమర్థించుకోవడమో కాదండి, సరిదిద్దే ప్రయత్నం చేసినప్పుడు అది ఈ సమాజాన్నే మార్చొచ్చు. మనం రేపటి పౌరులుగా మనం తీర్చిదిద్దొచ్చు వాళ్ళని, రైట్. అండ్ ఇప్పుడున్న కల్చర్లో, మన వెస్ట్రన్ కల్చర్ వచ్చేసి ఇప్పుడు చాలామంది పేరెంట్స్ పిల్లలతో వీకెండ్లో చూద్దాం, ఏదున్నా సరే వీకెండ్లో చూద్దాం అని అంటున్నారు. బట్ దోస్ ఆర్ బికమింగ్ వీక్ ఎండ్స్. అండర్స్టాండ్ మై వర్డ్స్. వీకెండ్స్ అయిపోతున్నాయి అవి. ఎలా అంటారా, వీకెండ్లో చూద్దాం, వీకెండ్లో గ్రాసరీస్ తీసుకొచ్చుకోవడం, కొన్ని పనులు ఉంటాయండి, బిల్స్ పేమెంట్స్ ఉంటాయి కొన్ని. ఇంకా మనం పిల్లలతో టైం స్పెండ్ చేసేది ఎక్కడ ఉంటుంది, మనం వీకెండ్ అనుకునే అవి వీకెండ్స్ అయిపోతున్నాయి. బెటర్ మేక్ దెమ్ యాజ్ స్ట్రాంగ్ ఎండ్స్. మేక్ ఎ బాండ్ బిట్వీన్ యువర్ చైల్డ్ అండ్ యూ. సో మేక్ ఇట్ ఎ స్ట్రాంగ్ బాండ్. Then they will communicate with you, they will grow in a good citizen, as well as by seeing you they get more knowledge. అసలు పిల్లలకి సగం చూస్తేనే మనం అనుకుంటామండి మనల్ని ఫాలో అవుతున్నారు, మనం చెప్పే వర్డ్స్ వాళ్ళు ఫాలో అవుతారా అని అనుకుంటాం, కానీ వాళ్ళు మనల్ని చూసే సగం ఫాలో అవుతారండి. అది ఈ పిల్లల్ని ఎలా గుడ్ సిటిజన్స్, గుడ్ హ్యూమన్ బీయింగ్స్గా ఎలా మార్చొచ్చో నాకు తెలిసింది నేను షేర్ చేసుకున్నాను మీతోటి. As well as like, share and subscribe my channels for more upcoming videos. Thank you.